హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ విందులకు మందు. ఒక ఊర్లో శేషయ్య అనే ఒక ఆసామి ఉండేవాడు. అతనికి కొద్ది కాలం క్రితమే పెళ్ళయింది. అతనికి ఇంటి పక్కనే ఉన్న గణపతి మంచి పరిచయస్తుడు. ఒకనాడు గణపతి తన భార్య గంగతో సహా వచ్చి మర్నాడు తమ అబ్బాయి పుట్టినరోజు పండగ విందుకు శేషయ్యను, అతడి భార్య కావేరిని ఆహ్వానించారు. విందుకు ఉత చేతులతో వెళ్ళడం బాగుండదని శేషయ్య, కావేరి పిల్లవాడి కోసం బట్టలు కొని మర్నాడు తీసుకుని వెళ్ళారు. కావేరికి ఇటువంటి విందులు, వినోదాలు కొత్త. గణపతి ఇంటి అందము, సందడి చూసి ఆమె ముచ్చటపడింది. గంగ మంచి పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు దిగవేసుకుని హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నది. వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక బహుమతి పిల్లవాడి చేతిలో పెడుతున్నారు. విందు ముగిశాక ఒక పక్కన గుట్టగా పోసి ఉన్న బహుమతులను చూడగానే కావేరికి కళ్ళు చెదిరిపోయాయి. ఇంటికి వచ్చాక ఆమె తన భర్తతో, ఎంత సరదాగా ఉందో ఈ విందు తతంగం. గణపతి కన్నా మనం మాత్రం ఏం తీసిపోయాం, త్వరలోనే మనము విందు ఏర్పాటు చేద్దాం అన్నది. శేషయ్య తన పెళ్ళాం ముచ్చటను కాదనలేకపోయాడు. వారం తిరగకుండానే కావేరి గంగ ఇంటికి వెళ్ళి, రేపు నా పుట్టినరోజు, విందు చేయబోతున్నాను, మీరు తప్పక రావాలి అని చెప్పి ఆమెను వెంట పెట్టుకుని ఆమె సహాయంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లవాళ్ళనందరినీ పిలిచి వచ్చింది. విందు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసింది కావేరి. ఆహ్వానితులు 25 మందికి పైగా కానుకలతో సహా వచ్చారు. వాళ్ళు విందు ఏర్పాట్లను అదే పనిగా మెచ్చుకున్నారు. అది మొదలు గంగా, కావేరీలు పోటీలు పడి విందులు చేయసాగారు. వంక ఏమీ దొరకకపోతే వాళ్ళు సంవత్సరానికి 3-4 సార్లు పుట్టినరోజు పండుగలు తిథుల ప్రకారమని, తారీఖుల ప్రకారమని, మరొక ప్రకారమని కూడా చేసుకునేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి ఈ విందుల గోలతో గణపతి, శేషయ్య కూడా ఢీలా పడిపోయారు. వాళ్ళిద్దరూ ఒకసారి బజార్లో కలుసుకున్నప్పుడు చాలాసేపు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకుని చివరకు నిర్మోహమాటంగా తమ భార్యలను గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. నా భార్యకు ఈ విందులు పిచ్చి ఎప్పుడు వదులుతుందో ఏమో గాని నా ప్రాణాలు తోడిస్తోందంటే నమ్ము అని వాపోయాడు గణపతి. నా భార్య కూడా ఏమీ తక్కువ తినలేదు, నీ భార్య పుణ్యమా అని నా భార్య కూడా ఈ విందులు పిచ్చి పట్టుకున్నది అన్నాడు శేషయ్య. నీ భార్య కేవలం బహుమతుల కోసమే ఈ విందుల తతంగం ఏర్పాటు చేస్తున్నదిట, నా భార్య చెప్పింది అన్నాడు గణపతి. నా భార్య కూడా చెప్పిందిలే, నీ భార్య తన నగలు ప్రదర్శించుకునేందుకే విందులు చేస్తున్నదిట అన్నాడు శేషయ్య. నీ భార్య పిచ్చిని సులభంగా వదలగొట్టవచ్చు అంటూ గణపతి శేషయ్యకు ఉపాయం చెప్పాడు. నీ భార్య పిచ్చిని ఇంకా సులభంగా వదలగొట్టచ్చు అంటూ శేషయ్య గణపతికి మరొక ఉపాయం చెప్పాడు. ఒకనాడు కావేరి ఏర్పాటు చేసిన విందుకు గంగ తన దుస్తులు, నగలు సిద్ధం చేసుకుంటూ నగల పెట్టి తెరిచి కెవ్వుమన్నది. అందులో ఒక్క నగ కూడా కనబడలేదు. ఆమె రాగాలు తీస్తూ ఖాళీ పెట్టె గణపతి ముందు పెట్టి, ఇందులో నగలన్నీ ఏమయ్యాయి అని కోపంగా అడిగింది. ఇంకా ఎక్కడ నగలు, ఇన్నాళ్ళు ఉన్నాయి, సంతోషించు. నువ్వు నెలకు 2 సార్లు చేసే విందులకు, ఇతరుల విందులకు తీసుకుపోయే బహుమానాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? మా యజమాని దగ్గర అప్పు చేశాను, సుమారు 2000 రూపాయల దాకా అయింది. ఒక చిన్న వివరణ, ఈ కథ 1978 సంచిక చందమామల్లోది. ఆ రోజుల్లో బంగారం ధర తులం దాదాపు 1500 దాకా ఉండేది. 2000 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం కిందే లెక్క. ఇక కథలోకి వెళ్దామా? తీర్చకపోతే వల్ల కాదన్నాడు యజమాని. నగలు తాకట్టు పెట్టి బాకీ తీర్చాను. తాహట్టుకు మించి డబ్బు తగలేస్తే ఇలాగే అవుతుంది. మనం 2-3 ఏళ్లు పొదుపు చేస్తేనే కానీ నగలు విడిపించుకోలేం అన్నాడు నగలు దాచిపెట్టిన గణపతి. నగలు పోయినందుకు గంగ సాయంత్రం దాకా ఏడ్చింది. మరి విందుల జోలికి జన్మలో పోకూడదు అని ఆమె నిశ్చయించుకున్నది. శేషయ్య ఆ రోజు తన భార్యకు తెలియకుండా పనిగట్టుకుని అందరి ఇళ్లకు వెళ్ళి, ప్రతి విందుకు మీరు బహుమతులు తీసుకురావటం ఏమీ బాగోలేదు, బహుమతులు తెచ్చేటట్టుంటే అసలు విందుకే రావద్దు అని అభిమానం నటిస్తూ అందరికీ చెప్పాడు. పీడ విరగడైందని అందరూ సంతోషించారు. విందుకు ఆహ్వానితులందరూ చేతులు ఊపుకుంటూ రావడం చూసి కావేరి ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. వచ్చిన వారంతా వంటకాలను మెచ్చుకుంటూ ఉంటే ఆమెకు కోపం మండుకొచ్చింది. అందరూ వెళ్ళాక ఆమె శేషయ్యతో, ఒక్కరూ బహుమతి తెచ్చిన పాపాన పోలేదు, మర్యాద తెలియని మనుషులు తేరగా తినిపోయారు అన్నది.
వెర్రిదానా, ఈ విందులన్నీ బహుమతుల కోసం చేస్తున్నామా? విందుల కోసం అయ్యే ఖర్చుతో నువ్వు కావలసినవి కొనుక్కోలేవు. కరువు రోజుల్లో ఎందుకు దండ ఖర్చులు? మరో 10 విందులు ఇలాంటివి చేశావంటే మనం దివాలా తీయడం ఖాయం అంటూ మెత్తగా చివాట్లు పెట్టాడు. ఆ మాట నిజమే అనిపించింది కావేరికి. ఆమెకు విందుల మీద రోత పుట్టింది. కూడబలుక్కున్నట్టుగా గంగా, కావేరి విందులు మానేశారు. తమ పథకాలు పారినందుకు శేషయ్య, గణపతి ఎంతగానో పొంగిపోయి ఆ ఆనందంలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి ఇక మీద విందులకు స్వస్తి అన్నారు. కథ సమాప్తం. రెండవ కథ వ్యర్థమైన వరం. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు సంతోషమే, కానీ హేమంతరాయుడు కుమార్తె మాలిని పొందిన వరంలాగే నీ ప్రయత్నం కూడా వృధా అయిపోతుందేమో అని నాకు అనుమానం. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు హేమంతరాయుడి కూతుళ్ల కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. జయంత నగరానికి హేమంతరాయుడు అనేవాడు ప్రభువు. ఆయనకు 2 కుమార్తెలు. పెద్దది మాలిని, చిన్నది నళిని. మాలిని చాలా బుద్ధిమంతురాలు, సాత్విక స్వభావం కలది, కానీ అంత అందగత్తె కాదు. రెండవ కుమార్తె నళిని గొప్ప అందగత్తె, కానీ ఆమె స్వభావం దుడుకైనది, గర్వాతిశయాలతో కూడుకున్నదీను. మాలిని, నళిని కూడా యుక్త వయసు వచ్చి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ వాళ్లకు తగిన వరులను చూడటం హేమంతరాయుడికి పెద్ద సమస్య అయిపోయింది. పిల్లలకు మంచి సంబంధాలు చాలా వచ్చాయి, కానీ ప్రతి యువకుడు నళినిని చేసుకుంటాను అన్నవాడే కానీ మాలిని చేసుకుంటానని ఒక్కడు కూడా అనలేదు. పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి ఎలా చేయటం? ఆ సమస్య అలా ఉంచి రూపగర్వితైన నళినికి వచ్చిన సంబంధాల్లో ఏ సంబంధమూ నచ్చలేదు. అందుచేత హేమంతరాయుడు చిన్న కుమార్తెకి పెళ్లి చేసేద్దామని అనుకున్నా అది పొసగే దారి కనబడలేదు. ఇదిలా ఉండగా ఒక సంఘటన జరిగింది. హేమంతరాయుడి చిన్ననాటి స్నేహితుడి కొడుకైన మాధవవర్మ అనే యువకుడు ప్రపంచం 4 మూలలు చూడాలనే ఉద్దేశంతో దేశ సంచారం చేస్తూ చేస్తూ జయంత నగరానికి వచ్చాడు. మాధవుడు చాలా అందగాడు, మంచి మేధావీను. ఏ యువకుడి చేత ఆకర్షించబడని నళినిని కూడా అతను బలంగా ఆకర్షించాడు. అతడు తన అందం చేత సమ్మోహితుడు కావాలని నళిని చాలా ప్రయాసపడింది. కానీ నళిని అహంకారపూరితురాలని మాధవుడు గ్రహించాడు. మాధవుడు జయంత నగరంలో కొద్ది రోజులు గడిపి ముందుకు సాగిపోవటానికి ప్రయాణం కట్టేటప్పుడు హేమంతరాయుడు అతనితో తన మనసులోని మాట బయట పెడుతూ, నాయనా, నీ తండ్రి నేను చిన్నతనంలో కట్టకట్టుకు తిరిగిన వాళ్ళం. అందుచేత మన కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడటం కన్నా నాకు కోరదగినది ఏముంటుంది? నా కూతుళ్ళు 2 ఇన్నాళ్ళు నువ్వు చూసావు కదా, వారిద్దరికీ నీ పట్ల అపారమైన స్నేహభావం ఉన్నట్టు నేను కనిపెట్టాను. అందుచేత ఆ 2లో ఎవరిని పెళ్లాడకోరినా నేను సంతోషిస్తాను అన్నాడు. దానికి మాధవుడు, మీ కోరిక చాలా ఉదారమైనది. నేనే ఒక నిశ్చయాన్ని రాలేకపోతున్నాను. దానికి కారణం ఏమంటే, నాకు కాబోయే భార్యలో సౌజన్యము, సౌందర్యము 2 నేను కోరుకుంటున్నాను. దురదృష్టవశాన ఈ 2 గుణాలు మీ కుమార్తె 2లోనూ విడిగా ఉండిపోయాయి. మాలినిలో సౌజన్యం ఉన్నది, నళినిలో సౌందర్యం ఉన్నది. అయినా మరొక సంవత్సరం లోపుగా నా దేశయాత్ర ముగించుకుని మా దేశానికి తిరిగిపోయేటప్పుడు ఇటుగానే వస్తాను. ఈ లోపుగా నా మనసు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు వచ్చి చెప్పగలను, మీ కోరిక నెరవేర్చగలను. ఈసారి నన్ను క్షమించండి అన్నాడు. మాధవుడు వెళ్ళిపోయాక హేమంతరాయుడు తన కుమార్తెలతో అతను అన్న మాటలు దాచకుండా చెప్పేశాడు. మాధవుడు తన గురించి అన్న మాటలు విన్నాక మాలినిలోనూ నళినిలోనూ కూడా వేరువేరు పరిణామాలు వచ్చాయి. నిజానికి ఆ 2 మాధవుడి పెళ్లాడగోరినవారే. మాధవుడి మాటలకు మాలిని హతాశురాలు కాలేదు. తాను అందగత్తె కాదన్న సంగతి ఆమె ఎరుగను. కానీ నళిని పూర్తిగా హతాశురాలైపోయింది. తన స్వభావం ఇతరులకు ఎలా కనిపించేది ఆమెకు తెలియదు. తెలిసినా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే తన సౌందర్యం ఎలాంటి వాళ్ళనైనా జయిస్తుందని ఆమె పూర్తిగా నమ్మింది. మాధవుడిని ఆ సౌందర్యం ఆకర్షించలేకపోయిందని, అందుకు తన స్వభావమే అడ్డొచ్చిందని తెలియగానే ఆమె కుంగిపోయింది. ఆమెలోని గర్వము, అతిశయము క్రమంగా క్షీణించిపోయాయి. మాలిని హతాశాలు కాకపోవటమే గాక తాను ఏం చేయాలో కూడా నిశ్చయించుకున్నది. తనలో లోపించినది అందం మాత్రమే. మాధవుడు తిరిగి వచ్చేలోగా తాను సౌందర్యవతి కాగలిగితే అతను తప్పక తననే పెళ్లాడతాడు. అందుచేత ఆమె సౌందర్యం సాధించాలని నిశ్చయించుకున్నది.
ఈ ఉద్దేశంతో మాలిని ఒక మంత్రోపాసకుడిని వెతికించి పట్టుకుని అతనితో తన కోరిక చెప్పింది. 6 నెలల పాటు శ్వేతాంగి అనే యక్షిని అర్చించి బలులు ఇచ్చినట్టయితే యక్షిని ప్రత్యక్షమై మాలిని కోరిక తీర్చవచ్చునని, అర్చన అనుష్ఠానాలు మాత్రం ఏ లోపము లేకుండా శాస్త్రోక్తంగా జరగాలని ఉపాసకుడు చెప్పాడు. ఎంత కఠోరమైన అనుష్ఠానమైనా అవలంబిస్తానని మాలిని చెప్పింది. 6 నెలల పాటు అంతా సక్రమంగా జరిగింది. యక్షిని ఉపాసకుడి పైన ఆవేశించి, అమ్మాయి, నీ నిష్టకు సంతోషించాను, నా వల్ల నీకేమి సహాయం కావాలి అని అడిగింది. తల్లి, నన్ను నా చెల్లెలకన్నా సౌందర్యవతిగా చెయ్యి, నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నది మాలిని. తథాస్తు అని యక్షిని ఉపాసకుడి మీద నుంచి దిగిపోయింది. అటు తరువాత మాలినిలో కొంచెం కొంచెంగా మార్పు కలుగుతూ వచ్చింది. ఆమె క్రమంగా అందగత్తె అవుతూ ఉండటం అందరికీ కానవచ్చింది. శరీర ఛాయ హెచ్చుతున్నది, కళ్ళు విశాలం అవుతున్నాయి, చిక్కుళ్ళు పూడి నునుపు తేలుతున్నాయి. ఒక దశలో హేమంతరాయుడు తన 2 కూతుళ్లను చూసి, మాలిని కూడా నళినికి ఏమాత్రం తీసిపోయేటట్టు లేదే, ఏమిటి చిత్రం అనుకున్నాడు. కానీ త్వరలోనే ఆ అక్క చెల్లెళ్లను చూసిన వాళ్ళు అందంలో నళిని కన్నా మాలిని ఒక పిసర హెచ్చు, ఏమీ సందేహం లేదు అనసాగారు. అక్క అదృష్టవంతురాలు, ఈసారి మాధవుడు దాన్ని చూస్తే తప్పక పెళ్ళాడతాడు దాన్ని అనుకున్నది నళిని. చెప్పిన ప్రకారం మాధవుడు తిరుగు ప్రయాణంలో జయంత నగరానికి వచ్చి హేమంతరాయుడికి అతిథిగా ఉన్నాడు. పూర్వంలాగే మాలినితోనూ నళినితోనూ మాట్లాడి చూశాడు. 2 రోజులు గడిచాక అతను హేమంతరాయుడితో, మీరు నన్ను మీ అమ్మాయిల్లో ఎవరైనా పెళ్ళాడమని ముందు అన్నారు. నా మనసులో ఏ నిర్ణయం జరిగితే అది మీకు చెప్తానని అని అన్నాను. నిర్ణయం జరిగింది. నేను మీ 2వ అమ్మాయి నళినిని పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. హేమంతరాయుడు పరమానంద భరితుడు అయ్యాడు. పెద్ద పిల్ల అయిన మాలినిని ఇప్పుడు పెళ్ళాడటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మాధవుడు తనను ఎన్నుకోనందుకు మాలినికి చాలా కోపం వచ్చింది. మాధవుడి కన్నా పెద్ద స్థితిలో ఉన్నవాడినే పెళ్ళాడతాను అని శపథం పట్టి ఆమె అన్నంత పని చేసింది. హేమంతరాయుడు తన కుమార్తెలిద్దరికూ ఒకేసారి పెళ్లిళ్లు చేసి వారిని అత్తవారిళ్లకు పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మాధవుడు మాలినిని ఎందుకు చేసుకోలేదు? ఆమె నళిని కన్నా కూడా సౌందర్యవతి అయింది కదా. ఆమెలో మొదట ఉన్న లోపం యక్షిణి వరంతో తీరిపోయింది కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీదల్లా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాలిని సౌందర్యవతి కావడం కోసం తన సౌందర్యాన్ని పోగొట్టుకున్నది. యక్షిణి వరం కోసం ఆమె ప్రయత్నించడంలో ఆమె స్వార్థము, చెల్లెలి పట్ల అసూయ ఉన్నది. నళిని కూడా తన లోపాన్ని సరిదిద్దుకున్నది. ఆమె తన అహంకారాన్ని, అతిశయాన్ని విడిచిపుచ్చింది. అందుకు కారణం ఆమెకు మాధవుడిపైన ఉండిన గాఢమైన ప్రేమ మాత్రమే. మాధవుడు 2వసారి వచ్చినప్పుడు మాలినితోనూ నళినితోనూ మాట్లాడినప్పుడు వారిలో ఎవరు తనను నిజంగా ప్రేమించేది తెలుసుకుని ఉంటాడు. తనకు కావలసిన సౌందర్యాలు నళినిలోనే ఉన్నట్టు అతను గ్రహించి ఉంటాడు. అతను నళిని సౌందర్యంతో అదివరకే తృప్తిపడ్డాడు. అందుచేత అంతకన్నా సౌందర్యవతైన మాలిని కోసం ఆశపడలేదు. మాధవుడు కేవలం సౌందర్య విమోహితుడే అయి ఉంటే మొదటే ఆయన నళిని పెళ్ళాడి ఉండేవాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ, ఫలించని వరం. ఈ కథను రాసిన వారు శ్రీ ఎం అమరేశ్వరరావు గారు. ఒక గ్రామంలో 2 స్త్రీలు ఉండేవారు. వారిలో ఒకతే చాలా డబ్బు కలది, కానీ పిసినగొట్టు, కఠినమైన హృదయం కలది కూడాను. 2వ ఆవిడ చాలా పేదది, కానీ చాలా మంచిది. ఆవిడ హృదయం వెన్నలాంటిది. ఈ 2 స్త్రీలు పక్కపక్కనే ఇళ్లల్లో ఉండేవారు. ఒకనాడు సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళ్తూ ధనికురాల ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసి దబాన తలుపు మూసింది. ఇంకో చోటు చూసుకోనైనా అని కనీసం మాట అయినా అనలేదు. బిచ్చగాడు మరి 2 అడుగులు వేసి పేదరాలి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది. తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికి ఇచ్చి, ఇది తిని కాస్త మజ్జిగ తాగు, పొద్దు గూకుతున్నది, కావాలిస్తే ఈ రాత్రికి మా పసలో పడుకోవచ్చు అన్నది. బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి, నేను వెళ్ళాలి తల్లి, నీకు ఏ లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు. నాకు ఎక్కువ కావాల్సింది ఏమిటి నాయనా, బాగానే జరుగుతున్నది అన్నది పేదరాలు. పెట్టేవారికి పుట్టక పొదలే అమ్మా, పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు. ఆవిడ వాడి మాటల్ని పూర్తిగా మర్చిపోయింది కూడాను.
మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలింది కొలిచి చూద్దామనుకున్నది. ఆ బట్ట ఆవిడ బడికి నూలుతో నేయించి ఉంచినదే. దాన్ని అమ్ముకుని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది. ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్ట తీసి మూర వేసి 1, 2, 3 అనే కొలవను ఆరంభించింది. ఎన్ని మూరలు కొలిచినా బట్ట ఇంకా వస్తూనే ఉంది. పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగిచవు, చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యేలోపుగా ఆవిడ అనేక వేల గజాల బట్టను మూర వేసింది. ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగుపడి ఉంది. పల్లెటూరులో ఏ విషయమూ దాగదు. మర్నాడు పొద్దున్న కల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలు ఇంటి మీద పడి తలా 2 గజాలు 4 గజాల బట్ట కొనుక్కుని పోయారు. ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం సరిపడేంత బట్ట మిగిలింది. బిచ్చగాడు పేదరాల్ని ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది. ఈ వార్త వినగానే పొరుగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది. అటువంటి అవకాశం చేజేతిలో పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పని అయింది. 3 రోజులు గడిచాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికురాలి వాకిలి తట్టినట్టు చప్పుడయింది. ధనికురాలు హడావుడిగా వెళ్ళి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే అదే బిచ్చగాడు కనిపించాడు. వచ్చావా నాయనా, రా లోపలికి రా. ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. 1, 2 అన్ని పనులు నేనే చేసుకోవాలయే. ఆ రోజు ఎంత చికాకులో ఉన్నానో చెప్పలేను. గొడ్డు కాస్త పలుపు తెంచుకుని పాదులన్నీ పొట్టాన పెట్టుకున్నది. అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు ఆ బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్ష పలకబోస్తూ మాట్లాడింది. అదంతా ఆపేక్ష కానే కాదు. పేదరాళ్ళకి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ. ఆవిడ బిచ్చగాడిని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది. పాయసం కూడా వడ్డించింది. వాడు భోజనం ముగించాక, ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా, ఇక్కడే పడుకో. నవారు మంచము, మంచి బూరు దూది పరుపు వేస్తాను. కావాలంటే కప్పుకోవాలంటే మంచి శాలువ కూడా ఇస్తాను అన్నది. అయితే బిచ్చగాడు వెళ్ళిపోవాలన్నాడు. వెళ్ళేటప్పుడు వాడు పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవలే తల్లి అని ఆశీర్వదించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ధనికురాలి ఆనందానికి మేరలేదు. ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకు లేదు. తెల్లబారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తేల్చుకోలేకపోయింది. వెన్న చిలికితే మణుగులకు మణుగులు వెన్న వస్తుంది, కానీ రోజల్లా చిలికితే రెక్కలు 2 పడిపోతాయి. అందువల్ల ఆ పని చేయడం లాభం లేదు. చిట్ట చివరకు ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. అదేమంటే తన చందుకాయ పెట్టెలో 4 మొహరీలు ఉన్నాయి. వాటిని తీసి ఎంచడం ప్రారంభిస్తే సరి. సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలను ఎంచవచ్చు. ఆ తర్వాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలో ఉండరు. ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు వైపు కిటికీసి చూస్తూ పడుకున్నది. చిట్ట చివరకు తెల్లవారింది, కోళ్లు కూశాయి. ధనికురాళ్ళ మంచం మీద నుంచి లేచి తన చందుకాయ పెట్టె వద్దకు బయలుదేరింది. ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి ఆమె మెడ మీద వాలి కుట్టింది. ధనికురాలు దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది. ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది. ఇంతలో ఇంకో కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది. బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాలా నిజమైంది. ఆ రోజుల్లా ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి. ఆవిడ వాటిని వేటాడుతూనే ఉన్నది. కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలినట్టుగా వచ్చి ధనికురాలు ఇంటి నిండా ముసిరాయి. ధనికురాలికి మతిపోయింది. ఆమె ఆ కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది. పొద్దు గూకేలోపుగా ఈ వార్త గ్రామమంతటా వ్యాపించింది. ధనికురాలు సంపాదించుకున్న బలం ఏ విధంగా పరిణమించినది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అంతా కదిలి వచ్చారు. ధనికురాలికి కిందటి రాత్రి గడపడం ఎంత కష్టమైందో ఈ పగలు గడపడం కూడా అంతే కష్టమైంది. చిట్ట చివరకు సూర్యాస్తమయమైంది. కందిరీగ ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి. గ్రామస్తులు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక ఆ గ్రామంలో ఉండడానికి ముఖం చెల్లక ధనికురాలు బండి చేయించుకుని ఆ రాత్రి తన సామానంతా తీసుకుని ఆ గ్రామం ఇచ్చి మరొక చోటుకు ప్రయాణమే వెళ్ళిపోయింది. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు.
ఈ కథలపైన మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ పెట్టడం చేయటం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.